హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6:19 అవుతుంది. సో ఉదయాన్నే ఏంటి వీడియో అనుకుంటున్నారు? ఏం లేదండి, కొద్దిగా అయితే బయటికి వెళ్తున్నాం. ఈరోజు కొద్దిగా వర్క్ ఉంది, సో బయటికి వెళ్తున్నాం అనమాట. ఇంట్లో వర్క్ అంతా చేసేసుకొని దేవుడికి దీపం కూడా పెట్టేశాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలి అనుకుంటే నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఎండ్ వరకు చూడండి. మేము ఎక్కడికి వచ్చామంటే ఇది చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సలూన్కి అయితే వచ్చాము. సలూన్కి ఎందుకు వచ్చామంటే మా బాబుకి హెయిర్ కట్ చేయించడానికి వచ్చామండి. సో ఇది సెకండ్ టైం అయితే హెయిర్ కట్ చేయిస్తున్నాము. పిల్లలకి హెయిర్ కట్ చేయించాలంటే చాలా అంటే చాలా కష్టం. ఫస్ట్ చేయించేటప్పుడేమో సైలెంట్గానే కూర్చున్నాడు. ఇది సెకండ్ చేయించేటప్పుడు చాలా ఏడ్చాడు. కొద్దిగా కట్ అయింది, రక్తం కూడా వచ్చి కొద్దిగా కట్ అయింది. సో అక్కడ అయిపోగానే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. బాబుని అయితే ఫ్రెష్ చేసేసాము. మేము వచ్చామని చెప్పి అయితే అక్క చికెన్ చేస్తుంది లంచ్లోకి. ఫాస్ట్గా చేస్తుంది. సో చూడండి, సో లంచ్ స్పెషల్ వచ్చేసి బీరకాయ పప్పు చేసింది. నంచుకొని ఏం లేదు అని చెప్పి చికెన్ తెప్పించి ఇప్పుడు ఫాస్ట్గా వండుతూ ఉంది. లంచ్ టైం అయిపోయిందని ఫాస్ట్గా చేస్తుంది. మా మామయ్య లంచ్కి వస్తాడని చెప్పి. సో చూడండి, బిఫోర్ అంతా బాతాకాని వేసాము. సో అప్పుడు తెప్పించింది ఫాస్ట్గా నంచుకొని ఏం లేదని. చికెన్ అయితే సూపర్ టేస్ట్గా వచ్చింది. మేమైతే ఒక పట్టాం. సో ఇక్కడైతే అక్క అందరికీ ప్లేట్లలో పెడుతూ ఉంది. అన్నం పెట్టేసింది ప్లేట్లో. నెక్స్ట్ చికెన్ కూడా పెడుతుంది నాకు, మా యశ్వంత్కి. నేనైతే మా బాబుకి పెట్టేశాను. మా బాబు ఆడుకుంటున్నాడు. అన్నం తినైతే అలా అయితే కూర్చున్నాము. పిల్లలు ఉంటే గమ్ముగుండరు కదా, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, అతి కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం అంటారు. అందరి ఇళ్లలో ఉండేది. సో మా పిల్లలు కూడా బయటికి వెళ్దాము అని చెప్పి అడిగారు. సో వెళ్తూ ఉన్నాం అనమాట. అలా ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళాము. ఇది వెంకటగిరిలో ఉంది, రెయిన్బో ఐస్ క్రీమ్ పార్లరు. ఇక్కడికి చాలాసార్లు అయితే వచ్చాము. ఇదైతే మాకు దగ్గరగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, లోపల అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది. సో చూడండి మీరు కూడా ఒకసారి. ఇక్కడైతే ఫిష్ అక్వేరియం కూడా ఉంది. మా బాబు బాగా ఆడుకున్నాడు మా బాబు. సో ఇక్కడైతే కింద సిట్టింగ్ టేబుల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ కూర్చున్నాం మేమైతే. అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఆర్డర్ చేస్తున్నాము, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల మేమైతే ఆడుకుంటున్నాము. చూడండి, మా బాబు నా పెట్టమంటే పెట్టినట్టే పెట్టి తీసేసుకున్నాడు. సో మళ్ళీ పెట్టాడులేండి. సో థ్యాంక్ యూ నాన్న. సో ఆర్డర్ చేసాం, వస్తుంది. మేమేం ఆర్డర్ చేసామంటే మీరు కూడా చూసేయండి. పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. సో పన్నీర్ పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. ఇప్పుడే ఇంట్లో చికెన్ తినొచ్చాము కదా, అందుకైతే పన్నీర్ అయితే ఆర్డర్ చేసాము. చాలా క్రిస్పీగా అయితే బాగుండింది. ఇక్కడ పిజ్జాలు తినడం ఫస్ట్ టైం ఇక్కడ. సో బయట తిన్నంత టేస్ట్ అయితే ఇక్కడ రాలేదు. కొద్దిగా పర్లేదు, బాగానే ఉండింది అనిపించింది నాకైతే. సో మా వాడికి చిక్కి అలా అయితే తీసుకొచ్చి ఇచ్చారా, బాబు తినడు కదా అని చెప్పి అవి. సో మేమైతే తలా ఒక పీస్ అయితే తినేసాము, బాగుండింది. ఓకే, నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాము. వెళ్ళిందే ఐస్ క్రీమ్ కోసం, ఐస్ క్రీమ్ తినకపోతే ఎలా. సో నేనైతే వెనిలా ఆర్డర్ చేశాను. మా యశ్వంత్ వచ్చి చాక్లెట్ ఆర్డర్ చేశాడు. ఆ అమ్మాయికి గొంతు బాగాలేదు, వద్దు అనింది. సో అందుకని మేము తింటుంటే మళ్ళీ కావాలి అని చెప్పి ఇంకోటి అయితే ఆర్డర్ చేశాము. సో ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది ఫస్ట్ టైం కాదు, చాలా టైమ్స్ తినున్నాం ఇక్కడ. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ అయితే. మా బాబుకి పెట్టింది. సో ఆ కూలింగ్ వాడు జిల్లుగా ఉండేసరికి ఒక స్పూన్ తిని వాడైతే గమ్ముగైపోయాడు. జలుబు చేస్తుంది అని చెప్పి మేము కూడా ఎక్కువ పెట్టలేదు. అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసి కాసేపు అయితే పడుకుని లేచి ఇంక నేను ఇంటికి వెళ్ళాలి కదా, రెడీ అయ్యి ఇంటికి వచ్చేసాను. బాయ్ బాయ్.